గుడ్ ఈవినింగ్ బాస్. గుడ్ ఈవినింగ్ మిస్టర్ మేనేజర్. వాట్, ఇంట్లో కూడా ఆఫీస్ పని చేస్తున్నారా? వెల్, ఐ డోంట్ అప్రూవ్ ఆఫ్ ఇట్. బాస్, ఏదైనా పనిలో పడితేనే నా బాధను నేను మర్చిపోగలను. మీకు చెప్పానుగా, పసితనంలోనే పిల్లను ఐశ్వర్యానికి దూరం చేశాను. దానికి ఊహ తెలిసేసరికి నేను కష్టపడి సంపాదించి ఒక మంచి పొజిషన్కి రావాలి. Is it so? I see. Puppy darling, puppy darling. నీ ఓ పెద్ద పప్పి అయ్యేలోగా నీ తండ్రి ఒక యజమాని అవుతాడు. Now, let's come. Play. Come, take this, throw it fast, fast. How beautiful it goes there. పప్పి ఏది? నా ప్రజెంట్ ఏది? లల్లి, లల్లి, ఇదిగోనమ్మా కాఫీ తాగు. ఏంటమ్మా ఇది కాఫీ తాగే టైమా? ఇప్పుడు బత్తాయి రసం తాగాలి. అమ్మమ్మైతే అన్ని కరెక్ట్ గా చేస్తుంది, నీకేం తెలీదు. నిజమేనమ్మా, నాకేమీ తెలియదు. తెలిస్తే కన్న బిడ్డను కట్టుకున్న భర్తను దూరం చేసుకుని ఇలా ఉంటానా అమ్మా? నాన్న, నాన్న, ఏమిటమ్మా? దీనికి అర్థం ఏంటి నాన్న? దేనికి? జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. అంటే కన్న తల్లి మాతృభూమి స్వర్గానికన్నా మిన్నని అర్థం. నాన్న, అమ్మని ఎప్పుడు చూపిస్తావు? పప్పి, అమ్మ మాట ఎత్తద్దని చెప్పలే? ఎందుకు నాన్న అమ్మ అంటే నీకు అంత కోపం? కన్న తల్లి స్వర్గానికన్నా మిన్న అని ఇప్పుడే కదా చెప్పావు. పప్పి, ఇలాంటి అడ్డదడ్డ ప్రశ్నలు వీకు. నీకు అమ్మ నాన్న అంతా నేను. సరే నాన్న. గుడ్ మార్నింగ్ పప్పి డార్లింగ్. గుడ్ మార్నింగ్ అంకిల్. గుడ్ మార్నింగ్ బాస్. ఇక నన్ను బాస్ అని పిలవకూడదు. యు ఆర్ మై పార్ట్నర్. నా భాగస్తుడు వై. ఏమిటి భాగస్తున్నా? షూర్, పార్ట్నర్. పప్పికి ఊహ తెలిసేసరికి నీ ఓ పెద్ద పొజిషన్కి రావాలని ఒక్క నాకు చెప్పవు. గుర్తండా? ఆనాడే నేను నా పార్ట్నర్గా చేసేసాను. లాభంలో బాధ్యత భాగం నీకు ఇచ్చేసాను. నీ హార్డ్ వర్క్ వల్లని నష్టంలో ఉన్న ఎస్టేట్ ఎప్పుడు లాభంలో నస్తుంది. ఈ విషయం చెప్పడానికి ఎప్పుడు టైం వెచ్చని చెప్పినాను. నేను ఎస్టేట్ అమ్మి వేసి ఇంగ్లాండ్ పోతున్నాను. నాన్న, మనం కూడా ఇండియాకి పోదాం నాన్న. The child is right. Nothing like motherland. మాతృభూమి మాతృభూమే. పప్పై కోసమైనా నీవు మద్రాసుకు పోవాలి. నాన్న, నాకు మద్రాస్ చూడాలని ఉంది. మిస్టర్ శేఖర్, మద్రాసులో నాకు ఒక బంగ్లో ఉంది. నేను అక్కడికి వెళ్ళను కాబట్టి నాకు అది అనవసరం. అందువల్ల ఆ బంగ్లో పప్పికి బహుమతిగా ఇస్తున్నాను. బహుమత? నాకు తెలుసు, బహుమతి అంటే నీ ఒప్పుకోవు. మిస్టర్ శేఖర్, నా అంతటా నేనే ఆఫర్ చేస్తున్నాను. నా సంతోషానికి భంగం కలిగించకు. ఆఫ్టర్ ఆల్ షీ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ మై ఓన్ నీస్. థ్యాంక్ యూ అంకిల్, థ్యాంక్ యూ. మీరు కూడా మాతో మెడ్రాస్కి రావాలి. I will come, child. I will come. So, Mr. Shekhar, you are leaving for your motherland. Thank you, Mr. Jones. Thank you, Mr. Jones. రే రే రే, ఏమిటో దిక్కులు చూస్తావు? ఇది మనిల్లే. ఇది మనిల్లా? అవునురా, ఇది మనిల్లే. ఏడవకుండా చెప్పరా? ఏడుస్తూ చెప్పవలసిన కథ ఏడుస్తూనే చెప్పాలరా. నీ కథ చెప్పావు చూడు, నవ్వుతూనే చెప్పాలి. మైన్ సాడ్ సాడ్ స్టోరీ, విషాద గాథ. ఈ 7 ఏళ్ళు నేను పడ్డ కష్టాలు రైలు పట్టాలు కూడా పడ్డావురా. చదువు సాగకపోతే ఏదైనా ఉద్యోగం చేసుకోలేకపోయారా? ఉద్యోగం లేకుండా ఇంట్లో కూర్చొని తినడానికి నేనే కలిగిన పెళ్ళ మొగుండట్రా. ఐఎమ్ సారీ, నిన్నుగా శేఖర్, నీకే నువ్వు వీరుడివి. అత్తగారిని అత్తగారి ఆస్తిని ఎడమకాలతో తన్నేసి బయటకు వచ్చిన మగధీరుడివి. ఒరే, నువ్వు మనగాడికి మనగాడివిరా. సరేలేబాయ్, నీ సంగతి చెప్పు. ఒక చౌరశాల, ఇది హెయిర్ కటింగ్ సెలూన్కి వెళ్ళాను. వెళ్ళి ఉద్యోగం ఉందా సార్ అని అడిగాను. అతను అడిగాడు, నువ్వు బాగా క్షౌరం చెయ్యగలవా? సార్, నాకు నేను చేసుకోగలను గాని ఇంకొకరికి క్షౌరం చేయను అన్నాను. యు గెట్ అవుట్, అన్ఫిట్ అన్నాడు. అది నాకు తెలుసా, యు షటప్ అని చెప్పి చప్పని చెప్పులు షాప్కి వెళ్ళాను. అక్కడ చెప్పులు కుట్టమన్నారా? కుట్టమనలేదురా, కుట్టిన చెప్పులు అమ్మమన్నారు. ఒకరోజు ఆ షాపుకు ఒక తెల్లటి దొరసాని వచ్చింది. ఆవిడ కాలికి చెప్పుందనుకొని షూహారంతో మెల్లగా గోగుతున్నాను. చక్కెరగిరి పుట్టిందేమో అన్నవింది. సైజ్ ఎంత అని అడిగాను.
నా వయసు అడుగుతావా అని టప్పని కొట్టిన నెత్తి మీద బ్యాగ్ తోటి. ఈలోగా మేనేజర్ గప్ప 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 పరిగెత్తుకుంటూ వచ్చి అప్పులు అమ్మమంటే శృంగారు చేస్తున్నావా అని తన్నపోయాడు. బాబోయ్ షాప్ నుంచి బయటపడ్డాను. మేనేజర్ నా వెనకబడి అట్టుకో అట్టుకో జనమంతా పట్టుకొని ఒకటే ఉతకడం. జేబు దొంగ అనుకున్నారా? జేబులు కొట్టావా? ఒరే కొట్టిన వాడిని ఎవడరా పట్టుకుంటారు? వాడు చల్లగా అక్కడే ఉంటాడు. ఎవడో అమాయకుడు ఎందుకో పరిగెడుతుంటాడు, వాడిని పట్టుకొని చావ కొడతారు. వాడు హాస్పిటల్. తర్వాత ఏం జరిగిందిరా? ఏం జరిగింది? ఏదో కార్ స్టార్ట్ అవుతుంది కదా అని గబక్కని దూకాను. తీరా చూస్తే నువ్వు. అప్పుడు నిన్ను చూసి నువ్వా అన్నాను. పాపం చాలా కష్టపడ్డారా? ఇంత వాగితే ఇప్పుడు నీకు అర్థమైందా? ఏమిరా పెళ్లి గిల్లి ఏమైనా? చాలు, నీ అనుభవం చూసి పెళ్ళే చేసుకోకూడదు అనుకున్నాను, కానీ వాడే నన్ను చేసుకున్నాడు. వాడేమిట్రా? వాడేరా శనిగాడు. పట్టిన పట్టు వదలకుండా 7 ఏళ్ళు ఏడిపించాడు. ఇక పర్వాలేదులే, నీ శనికాలం తీరిపోయింది. థ్యాంక్ యూ. పద. ఇదేనా నా గది? రేయ్, ఎవర్రా ఈ పొడి? పొడేమిట్రా? ఇష్టోకు పొడి అని ప్యాకెట్ భాషలే. అరే పూల్ మా అమ్మాయిరా. ఎంత పెద్దదైంది. నీ పేరేంటి? పద్మిని, పప్పి అని పిలుస్తారు. ఎంత ముద్దుగా మాట్లాడుతోందిరా. దాని బుగ్గలు, దాని ముక్కు, 2 జడలు. నవ్వుతావేమిట్రా? ఏంట్రా కాదు, ఏమిటమ్మా అనాలి. నేను ఆడపిల్లని. ఓహో అలాగా. అబ్బా, ఈ కాలంలో మగపిల్లల్ని ముద్దుగా ఏమిటమ్మా అని, ఆడపిల్లల్ని ఏమిట్రా అని అంటారు. దట్ ఈస్ మోడర్న్ ఫ్యాషన్. ఎవరు నాన్న ఈయన? సుందరం మావయ్యమ్మ. మీ నాన్న ఫ్రెండ్ ఆఫ్ యువర్ ఫాదర్. గమ్మత్తుగా మాట్లాడతారే. అవునమ్మా, అందరినీ నవ్వించి నవ్వించి నేను మాత్రం ఏడుస్తుంటాను. జూలో కోతి బ్రతుకున్నది. అందరూ దాన్ని రాళ్ళు తీసుకుని కొడతారు. ఏడుస్తూ అది గంతులేస్తుంది. వీళ్ళంతా నవ్వుతారు. మళ్ళీ ఎందుకు ఏడుస్తావు? నువ్వు నా మేనేజర్గా ఉండరా? నేనా మేనేజర్నా? నాను అంత పెద్ద ప్రమోషన్ డేంజర్. ఒరే, లంకనాలు చేసిన వాడికి ఒకేసారి విందు భోజనం పెడితే ఠాన్ చేస్తాడు. పోనీ ఇంట్లో హాయిగా పడుండ్రా. ఇక నుంచి పప్పికి ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్ అన్ని నువ్వే. ఓ బట్లర్, డ్రైవర్, టైలర్, వంటవాడు అంతా నేనే. ఏమిటి వంట చేస్తావా? రా, వంటవాడంటే తేలిక. 64 కళల్లో వంట ఒక కళరా. పైగా మనం చేసిన వాటిలో మనకు నచ్చినవి ముందే మనం తినచ్చు. హిట్లర్ అంతటి వాడు బట్టలు తినగా మిగిలిందే తినేవాడు. ఆడవాళ్ళు ఉన్న ఇంట్లో మాత్రం వంట చేయకూడదు. ఏంటా కబుర్లు? స్కూల్కి టైం అవుతుంది. ఏమిటి ఆశ్చర్యం? పిల్లల్ని స్కూలు పోండ్రా అంటే అమ్మా నేను స్కూలు పోయి నేను ఆహరించాను అడుస్తారు. పప్పి సంతోషంగా స్కూలు పోతానని చెప్తోంది. డాన్స్ టీచర్ ఎప్పుడు వస్తుంది నాన్న? వస్తుందమ్మా, సాయంత్రం వస్తుంది. డాన్స్ కూడానా? అవును, పప్పికి రంగుల్లోనే ఇంగ్లీషు, తెలుగు, డాన్స్ అన్ని నేర్పించాను. చదువులోను, స్పోర్ట్స్ లోను అన్ని ఫస్ట్ ప్రైజ్. వెరీ గుడ్, వెరీ గుడ్. పోదామమ్మా. స్నానం చేసి పోంచిరా. లేదురా, పోంచి స్నానం చేస్తాను. ఏమిటి రే, అన్ని పడేస్తున్నా ఒకటే కదరా. సరే నీ ఇష్టం. పోదామమ్మా. అమ్మా, ఎందుకమ్మా ఎప్పుడు నాన్న ఫోటో చూస్తూ ఏడుస్తూ కూర్చుంటావు? ఏడుస్తే నాన్న వస్తాడా? బాగా అడిగేవు లల్లి. పసిబిడ్డకున్న జ్ఞానం కూడా నీకు లేదు. అమ్మమ్మ, చలి నీ నాన్న తీసుకెళ్తుంటే ఎందుకు ఊరుకున్నావు? నేనుంటేనా నాన్ని నిలవేసి చలని లాక్కునే దాన్ని. నువ్వు ఉన్నావమ్మా, కానీ ఉయ్యాల్లో పడుకుని ఉన్నావు. నేను చూడలేదే. ఓహో, నిద్రపోతున్నానో ఏమో. మాటలు ఎంత ముద్దొస్తున్నాయి. లల్లి, ఎప్పటికైనా నువ్వే నా పేరు నిలబెట్టాలి. టైం అయింది. నేను స్కూల్లో వదిలి నేను ఆఫీస్కి వెళ్తాను. అమ్మా, నేను స్కూల్కి వెళ్ళొస్తాను. ఇక నాయన ఏడుపు మాని లేచి హాయిగా భోంచేయి. టాటా. అమ్మా, అమ్మా, ఇదిగోనమ్మా పైకం. నాకేం నగలు కావాలా, కొత్త బట్టలు కావాలా? నాకెందుకు నాన్న పైకం? అది కాదమ్మా, అల్లుడు పంపించాడు. ఇదిగో ఉత్తరం కూడా రాశాడు. పూజ్యులు శ్రీ శంభులింగం గారికి నమస్కారం. మీరు నాకు ధర్మంగా ఇచ్చిన పైకం వడ్డీతో సహా తిరిగి పంపిస్తున్నాను. శేఖర్. ఎక్కడి నుంచి పంపారో అడ్రస్ కూడా లేదే. పైకం ఎవరు తీసుకొచ్చారు నాన్న? ఇదివరకు మనం అతనికి ప్లేడ ద్వారాగా డబ్బిచ్చాం. అతను కూడా అదే ప్లేడ ద్వారాగా డబ్బు తిరిగి పంపించాడు. పొద్దున్నే అతని తాలూకు మనిషి ఎవరు వచ్చి డబ్బిచ్చి ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయాడట. నాన్న,
నన్ను గురించి కానీ లల్లి గురించి కానీ ఒక్క ముక్క కూడా రాయలేదు నాన్న. ఆయన ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, ఆయనతో కూడా వెళ్ళిన పప్పి ఏమైందో ఏమో. ఊరుకో అమ్మ ఊరుకో. ఏం చేస్తాం, ఈ 7 ఏళ్ల నుంచి దేశం అంతా వెతికించాం, అతను జాడే తెలియలేదు. ఇప్పుడైనా అతను ఎక్కడో చోట క్షేమంగా ఉన్నాడనైనా తెలిసింది. అంతవరకు కొంత నయమేగా. ఇదిగోనమ్మా ఈ పైకి ఉంచు. వద్దు నాన్న, అది మీది. ఏనాడు వారు నా మెడలో తాళి కట్టారు, ఆనాడే వారితో పాటు నేను మీకు రుణపడ్డాను. ఆ పైకి అమ్మకే